ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిగం అవామహే కవిం కవేనాపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆనశృణ్వన్నోతభిస్సీదసాదనగం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. హరి ఓం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి మనుషులకు అందరికీ, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా నూతన తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, వారాలు 7, తిథులు 15, నక్షత్రాలు 27, రాసులు 12, లగ్నాలు 12, మహర్దశలు 9, అలాగనే షడ్రుచుల సమ్మేళనమే 6 ఋతువులతో కూడుకున్నటువంటి తీపి, కారం, పులుపు, చేదు, వగరు అనేటువంటిది ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు ఎప్పుడు ఉంటాయి. ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా పూర్ణిమ శాశ్వతం కాదు, అమావాస్య అనేటువంటిది ఎప్పుడు అడ్డంకి కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ 360 రోజులు ఈ క్రోధినామ సంవత్సరంలో 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరం కావడం వలన అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలని, విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సేవారంగ కార్యక్రమాల్లో అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో అందరికీ తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు. ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు భగవాను సంచార స్థితి, కుంభరాశిలో శనిచర స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. అలాగనే మనకు 26/4/2024 సంవత్సరంలో అనగా ఈ తెలుగు ఉగాది పండగ తదనంతరమే గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి నర్మదా నది పుష్కర సందర్భంగా గృహ మార్పు ఉందని చెప్పి గమనించాలి. ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి రాజు అంగారకుడు. ఎందుకనగా ఈ సంవత్సరము మనకు తెలుగు ఉగాది పండగ మంగళవారం రోజు అవ్వడం వలన, మంగళవారానికి అధిపతి కుజ భగవానుడు అవ్వడం వలన, ఈ సంవత్సరానికి రాజు కుజుడు అవ్వడం వలన నిత్యము అనేక మంది క్రోధము, ఆవేశము అనేటువంటి పరిస్థితుల్లో ఉండడము, ఎర్రటి నేలలు, ఎర్రటి పంటలు బాగా పండడము, అద్భుతమైనటువంటి కందులు, మిరప, ఎర్రటి నేలలు, సంపూర్ణమైనటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తులు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి. కాకపోతే ప్రజలందరూ కూడా ధర్మ మార్గంగా ఆధ్యాత్మికంగా ఉండడము, తల్లిదండ్రులను, గురువులను, ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి రుణభయం, రోగభయం, శత్రుప్రయం, ప్రమాదాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే ఈ సంవత్సరము మంత్రివర్యులు శని భగవానుడు అవ్వడం వలన ఆ శని భగవానుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా కుంభరాశిలో సంచారము చేయడం వలన ధర్మ మార్గంగా ఎవరైతే ఉంటారో వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. తెల్లటి నువ్వులు, విశేషమైన నీలం రంగు పదార్థాలు, పుష్పాలు, పండ్లు, పదార్థాలు, అద్భుతమైనటువంటి ధర్మ పరిపాలనగా, ధర్మంగా, న్యాయంగా, నీతిగా ఉండబడిన వారికి చాలా మంచి కాలం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఎవరైతే అధర్మంగా ఉంటారో, అన్యాయంగా ఉంటారో, రాక్షస జీవన విధానంగా ఉంటారో, గతి తప్పిన జీవన విధానం ఎవరైతే అలవర్చుకుంటారో వారికి అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి. ఈ సంవత్సరము పశుపాలకుడు కృష్ణ పరమాత్ముడు అవడం వలన గోవులు, పశువులు సమృద్ధిగా ఆయురారోగ్యాలుగా ఉండడం, మంచి పాడి, మంచి పంట, ఐశ్వర్యము, సుఖవంతమైన జీవనం ఉండడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి. కాకపోతే ఈ సంవత్సరము శుక్రుడు అనేక రకాలమైనటువంటి ప్రభావం అధికంగా ఉండడం వలన అనేక మంది నిత్యము రోజు నూతన వస్త్రాలకు, బంగారు ఆభరణాలకు, వజ్ర వైడూర్యాలకు, విలాసవంతమైన జీవితాలకు, ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలకి మొగ్గు చూపడం జరుగుతుంటుంది. కాకపోతే విచక్షణారహిత జీవితాన్ని పొందడానికి, మద్యమత్తు మాంసాల జీవితాన్ని పొందడానికి ఎక్కువ మంది మక్కువ చూపించే పరిస్థితి ఉంటుంది. కనుక దయచేసి అలా వెళ్లకుండా
ఆధ్యాత్మికమైన చింతనతో మీరు ఉండగలిగితే ఈ సంవత్సరము అందరికీ పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి యోగ్యత కనపడుతుందని చెప్పి గమనించాలి. ఈ తెలుగు ఉగాది పండగ ఈ సంవత్సరం మొత్తాన్ని బాగా మనం పరిశీలించినట్లయితే గ్రహ గమనాలలో పెద్దగా మార్పులు లేవు. గురు భగవానుడు ఒక్కడే మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి సంచార స్థితి ఉంది కనుక వీలైనంత వరకు ధర్మము, ఆధ్యాత్మికత, నిత్యము, ఆరోగ్యము, సంపూర్ణమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిగత జాతకంలో మీరు అందరిపైన గ్రహ గమనాల పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక సూర్యోదయపు మునుపురమే లేవడము, పచ్చటి పైరు పొలాలలో సంచారము చేయడము, ఆకులతో కూడుకున్న జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించగలగాలి. ఈ సంవత్సరము ఏప్రిల్ ఆఖరు నుండి ఆగస్టు 8వ తారీఖు వరకు అనగా 100 రోజులు దరిదాపు వివాహాది శుభ కార్యక్రమ ముహూర్తాలు లేవని చెప్పి ముందస్తుగా గమనించగలగాలి. కనుక ఈ సంవత్సరం అంతనూ కూడా మనం అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరవ స్వామి వారు ఉంటారు కనుక ఆ కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కాళభైరవ స్వామి యొక్క కూష్మాండ దీపము, కాళభైరవ హోమము, కాళభైరవ రక్షణ కంకణాన్ని మనం ధరించగలిగినట్లయితే ఈ సంవత్సరాంతము కుజుడి యొక్క ప్రభావము, శని భగవానుడి యొక్క ప్రభావము తీక్షణ తగ్గి వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మనం అనుకుంటున్న విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. అంటే కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పుకున్నాం. ఇక్కడ రాసులు 12 ఎలా ఉంటాయో 12 రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో ప్రతిరోజు పూజ చేసుకున్న తదనంతరము 2 అగరబత్తులను వెలిగింపజేసుకొని మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని ఓం స్వర్ణాకరేషణ కాళభైరవాయ నమో నమః అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేస్తూ ఇలా చిన్నగా శబ్దాన్ని చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఇలాగా ఈ ఒక ఓంకార శబ్దాన్ని ఇలా చిన్నగా ఇలా వృత్తాకారంలో తిప్పినట్లయితే ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా గృహంలో ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళి బయట వీధిలో సంచారం చేసేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు మన గృహంలోకి స్వాగతం పలుకుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే నరదృష్టి యొక్క ప్రభావాలు, గృహ వాస్తు దోష నివారణలు, యంత్ర, మంత్ర, తంత్ర, పరతంత్ర, పరక్రియ అంటే తాంత్రిక ప్రయోగ దోషాలు ఏమైనా కలిగినట్లయితే కూడా ఈ శబ్ద తరంగాల ద్వారా, శబ్ద ధ్వని ద్వారా మానవుని శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలైన మూలాధార, స్వధిష్టాన, మణిపూరక, విశుద్ధ, అనహత, ఆజ్ఞా చక్రాలు వికసింపచేసి వ్యక్తిలో ఉండబడినటువంటి అద్భుత జ్ఞానములు, సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యము, ఆనందానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. ఈ యొక్క అక్షయ పాత్రతో పాటు కాళభైరవ స్వామి యొక్క ఒక పిరమిడు, కాళభైరవ స్వామి యొక్క కంకణము, కాళభైరవ స్వామి యొక్క విగ్రహము, కాళభైరవ స్వామి యొక్క డాలరు మెడలో వేసుకోవడం కోసము, కాలికి చేకి కట్టుకోవడానికి నరదృష్టి నివారణ రక్షణ కవచాలు, ఇంటి బయట మనము ఉట్టిలో గుమ్మడికాయ ఎలా కట్టుకుంటామో ఆ ఉట్టిని కాళభైరవ స్వామికి సౌభాగ్య ఉట్టిని కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఈ కావలసిన వారికి మన యొక్క దేవాలయంలో ప్రతి నెలలో 4 మంగళవారాలు, 4 శనివారాలు, శుద్ధాష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి, అమావాస్య సందర్భంగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరవ స్వామి ఉంటారు కనుక ఆ కాళభైరవ స్వామి యొక్క పూజా కార్యక్రమాన్ని మీకు వాట్సాప్ ద్వారా లైవ్ కూడా చూపించి స్వామివారికి ఆశీస్సులు మీరు పొందగలరు. కనుక అక్షయ పాత్రను మన గృహంలో పెట్టుకుందాం, అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతాం అని చెప్పి గమనించాలి. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కాలమాన ప్రకారం ఎలా ఉన్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని, భూత, భవిష్యత్, వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగా మీ యొక్క కలిగినటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఆధ్యాత్మికంగా జన్మనామము ఏం పెట్టాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆధ్యాత్మికమైన మంచి పేర్లను మన యొక్క దేవాలయంలో మీకు తెలియజేయడం జరుగుతుంది.
అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా సంబంధం ముడిపడడం లేదా, ఎందుకు పడట్లేదో మనకు తెలియజేయడం జరుగుతుంది. వచ్చే వధువు కానీ వరుడు యొక్క జాతకంలో గణాలు, గుణాలు, జాతకము, సంతానము, విదేశీయానము, యోగాలు ఎలా ఉన్నాయి, దోషాలు ఏమన్నా ఉన్నాయో కూడా వివాహ జాతక పరిశీలన వివాహానికి సంబంధించినటువంటి సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే గతంలో వివాహమైనటువంటి దంపతులు తరచుగా గొడవ పడడం కానీ, నిత్యం అనేక రకాల ఇబ్బందులతో పడడం కానీ, విడిపోవడం కానీ, అలాగే పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లో విడాకులకు తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఒక చిన్న ఆధ్యాత్మిక సలహా ఏమిటయ్యా అనగా, మీ యొక్క పేరులో కానీ మీ జాతకంలో కానీ స్వల్పమైన మార్పులు చేయడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో అలాంటి కలిసి ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే చాలామందికి కాళభైరవ మంత్ర సాధన ఎలా చేయాలి, మంత్రాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా మనము ముందుకు తీసుకెళ్లాలో మన యొక్క దేవాలయంలో మీకు మంత్ర ఉపదేశం చేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక ఈ క్రోధినామ సంవత్సరంలో అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో యదదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ కాళభైరవ దేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్గా రావాలి, అందరికన్నా ముందు మీరు చూడాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన అలానే బటన్ కూడా తెలియచేయండి. భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ కాళభైరవ స్వామి యొక్క విషయాన్ని మీరు వారికి చేరవేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో, రాజపూజ్యం అవమానం ఎలా ఉందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయంటే అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. మేషరాశి యొక్క అధిపతి కుజుడు. ఈ సంవత్సరం రాజు కూడా కుజ భగవానుడు అవ్వడం, అలాగనే సస్యాధిపతి నిరసాధిపతి కూడా కుజుడే అవ్వడం వలన మేషరాశి వారికి అద్భుతమైన చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించగలగాలి. ఎందుకనగా రాశాధిపతి రాజు అవ్వడం వలన మన ఇంట్లో మన అన్ననో తమ్ముడో రాజు అయితే మనకు ఎంత బలం ఉంటుందో అలాగా మేషరాశి వారికి కూడా అంతే యోగం, అంతే రాజ సన్మానాలు ఉన్నాయని చెప్పి గమనించాలి. వీరి యొక్క ఆదాయం 8, వ్యయం 14. చూడండి, ఆదాయం 8 రూపాయలే ఉంది, కానీ వ్యయంకి వచ్చిన 14 రూపాయలు ఉంది. అనగా -6 రూపాయలు ఉన్నారు అంటే అధిక శ్రమకు ఖర్చు పెట్టాలి, దుబారా ఖర్చులు తగ్గించుకోగలగాలి, వ్యసనాలకు దూరంగా ఉండాలి, మితిమీరిన వేగంతో ప్రయాణం చేయరాదు. మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున ఈ సంవత్సరము మీరు దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. ఎందుకనగా ఖర్చు 6 రూపాయలు అధికంగా ఉంది. 6 అనేటువంటి రుణము, రోగము, శత్రుస్థానాన్ని సూచించేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మీకు సంపాదన పైన వచ్చేటువంటి దానిలో అధికమైనటువంటి ఖర్చులు, గొడవలు, పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసులు, ఆరోగ్యము, వాహన ప్రమాదాలు పంచి ఉన్నాయి. తస్మా జాగ్రత్త అని చెప్పి గమనించగలగాలి. అలాగనే రాజపూజ్యం 4, అవమానం 3. మీరు గృహంలో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ రాజకీయ భవిష్యత్తుకు మీరే కేంద్ర బిందువు అవుతారు. కొత్తగా నాయకులకు ఈ యొక్క సంవత్సరం మంచి మీకు స్వాగతాలు ఉంటాయి. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ధర్మ మార్గంగా, న్యాయ మార్గంగా ఉండబడిన వారికి సమాజం ఎప్పుడు వెనక నిలబడి వారి విజయకేతనం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. మనం కందాయి ఫలితాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం వారికి డిసెంబర్ నుండి మార్చి ఉగాది పండగ వరకు ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా లేదు, కనుక ఆరోగ్యంపైన దృష్టి సాధించాలి. భరణి నక్షత్ర జాతకులు ఎప్పుడు అప్రమత్తంగా ఉండడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో విజయం మీ సొంతమవుతుంది. కృతికా నక్షత్ర జాతకులకు
ఉగాది పండగ నుంచి డిసెంబర్ వరకు 2 సున్నాల కారణం చేత వాహన ప్రమాదాలు, అనారోగ్యము, సర్జరీ లాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక ఏదైనా కొద్దిపాటి అనారోగ్యం వచ్చినప్పుడు దాన్ని త్వరితగతిన చూపించుకోగలిగినట్లయితే పెద్ద పెద్ద సర్జరీలు, ఆపరేషన్లు, ప్రమాదాలు జరగవని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా వీరికి సస్యాధిపతి, నీరసాధిపతి అవ్వడం వలన రాజకీయవేత్తలకు, వ్యాపారవేత్తలకు, వస్త్ర వ్యాపారాలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులకు, అలాగనే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేటువంటి వారందరికీ కూడా ఈ సంవత్సరం యోగదాయకమే ఉంది. కనుక మనము ఈ ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాలభైరవుడు ఉంటాడు కనుక కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది. కనుక రుణ విమోచన కాళభైరవ స్వామివారిని స్మరించడం, ధ్యానించడం వల్ల మీకు యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. వృషభ రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. అలాగా వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఆదాయం 2, వ్యయం 8, అనగా కొద్దిపాటి ఖర్చులు పెట్టే రాశులలో కూడా వృషభ రాశి 1 అని చెప్పి గుర్తుపెట్టుకోగలరు. ఇక్కడ కూడా ₹6 అదనంగా ఉన్నాయి. కనుక ఈ సంవత్సరం మీరు ఏంటంటే ఖర్చులు తగ్గించుకోవాలి, విలాసాలకు దూరంగా ఉండాలి, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి, అనేకమైన ఖర్చులు ఉన్నాయి. కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, వీలైనంత వరకు పెద్దవారి మాట విన్నట్లయితే వీటన్నిటి సవరించుకునే పరిస్థితి అధికంగా ఉంటుంది. మితిమీరిన వేగాలు పనికిరావు. తొందరపడి మీరు ఫ్యాక్టరీలు, కర్మాగారాలు, వ్యాపారాలు ప్రారంభించకపోవడమే ఉత్తమోత్తం అని చెప్పి గమనించగలగాలి. లేకపోతే స్థిరాస్తులు, చరాస్తులు వెళ్ళిపోయి మీరు అప్పుల పాలయ్యే పరిస్థితులు అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. రాజపూజ్యం 7, అవమానం 3. నాయకులకు ధర్మంగా, ధర్మ పరిపాలన, ఆధ్యాత్మిక చింతన కలిగిన వారికి వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. అదే కాకుండా పెట్టుబడులు ఆచితూచి పెట్టడం ఆలోచించగలగాలి. లేకపోతే పెట్టుబడులు రాక, బ్యాంక్ లోన్స్ అందక, ప్రైవేట్ ఫైనాన్స్ అందక అనేక రకాలుగా మీరు సతమతమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇన్ని రోజులు మీరు ఏం చెప్తే అది శాసనమైంది. మీరు ధర్మంగా ఉన్నంత వరకే. అధర్మానికి నాంది పలికారా ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఏలెత్తి చూపించే పరిస్థితి ఎదురు చేసుకోకుండా మానవ ప్రయత్నం చేయండి, మీకు అంతా మంచే కలుగుతుంది. అదే కాదు కృతికా నక్షత్ర జాతకులకు ఈ ఉగాది పండుగ నుండి డిసెంబర్ వరకు ఆరోగ్యము, ప్రమాదాలు, సర్జరీలు, రోగాలు, ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కనుక ఎంతో సక్రమమైన జీవన విధానం ఏర్పాటు చేసుకోగలిగితే వీటన్నిటి నుంచి అధిగమించే ప్రయత్నం అవుతుందని చెప్పి గమనించాలి. రోహిణి నక్షత్ర జాతకులకు పద్ధతి, కార్యాచరణ ఏర్పరచుకోవడం వలన, ఒక పద్ధతి ప్రకారంగా ఉండడం వలన వీరికి చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. మృగశిర నక్షత్ర జాతకులకు చాలా యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా ఈ సంవత్సరము ఈ రాశాధిపతి శుక్రుడు అవ్వడం, ఈయన సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి కూడా అవ్వడం వలన వ్యవసాయ సోదరీమణులకు మంచి పంట పండడం, తెలుపు ధాన్యం అనగా పత్తి, వడ్లు బాగా పండడం, వ్యవసాయ క్షేత్రాల్లో సకాలంలో వర్షము, నీరు అందడము, అలాగనే సంపూర్ణమైనటువంటి నాయకత్వపు లక్షణాలుగా ఉండడము, ధర్మంగా ఉండడము, నిత్యం నూతన వస్త్రాలు ధరింపచేయడము, వజ్ర వైడూర్య మరకత ఆభరణాలతో విలాసవంతమైన జీవనాన్ని పొందడానికి అవకాశం ఉంది. కనుక ఈ వృషభ రాశి వారు రురుకాళ భైరవ స్వామిని స్మరించడం, ధ్యానించడం, ఇంటి ముందర రురుకాళ భైరవ స్వామి యొక్క ముగ్గును ఇంటి ముందర పెట్టుకోవడం వలన వారికి యోగం కలిగి ఐశ్వర్యానికి, ఆనందానికి అవధులు లేవు అని చెప్పి గమనించాలి. ఈ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదము, 4వ పాదము, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాన్ని మనం ఒకసారి బాగా పరిశీలించినట్లయితే ఆదాయం 5, వ్యయం 5, అనగా ఎంతైతే ఖర్చు ఉందో అంతే మీరు సంపాదించబోతున్నారు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. కనుక అధికంగా మీరు శ్రమించగలిగితే,
మీరు ఉండబడిన వాటి అన్నిటికన్నా కొద్దిపాటి సోమర్తనాన్ని పక్కన పెట్టి హార్డ్ వర్క్కు మీరు ఇంపార్టెన్స్ ఇవ్వగలిగితే స్థిరచర ఆస్తులు మీ సొంతమవుతాయి అని చెప్పి మనకు జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. రాజపూజ్యం 3, అవమానం 6. ఎందుకనగా కష్టపడి పనిచేసేటువంటి రాశులలో మిథున రాశి ఒకటి. ఎందుకనగా రాశాధిపతి బుధుడు అవ్వడం వలన వీరికి బుద్ధి బలం, జ్ఞానబలం చేత వీళ్ళు ఎదుగుతూ ఒదుగుతూ ఉండడం వలన వీళ్ళు చుట్టూ ఉండబడినటువంటి వారే వీరి ఎదుగుదలను ఓడవలేకపోవడం, శత్రువులను మూటగట్టుకునే పని ఉంటుంది. కనుక వీలైనంత వరకు మీరు ఎలాంటి విషయాలైనా మీ మనసులో పెట్టుకునే ప్రయత్నమే చేయండి. పక్కవారికి ఏదైనా చెప్పారా వారే మీకు శత్రువులు అవుతారో అని చెప్పి గమనించగలగాలి. మనం ఒకసారి కందాయ ఫలితాన్ని గమనించినట్లయితే మృగశిర నక్షత్ర జాతకులకు మంచి ఆయురారోగ్యాలు, మంచి మేధా సంపత్తి ఉందని చెప్పి గమనించాలి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఇక్కడ జూలై నుండి సంవత్సరాంతం వరకు అనారోగ్యమైన పరిస్థితి, మనోవేదన, ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా లేదు. కనుక ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత ఆరుద్ర నక్షత్ర జాతకులది అని చెప్పి గమనించాలి. పునర్వసు నక్షత్ర జాతకులకు ఒక ప్రణాళికాబద్ధంగా ఉండడం వలన మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. కనుక ఈ మిథున రాశి వారికి, ఈ గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారికి, ఆధ్యాత్మికవేత్తలకు, వ్యాపార సామ్రాజ్యంలో ఉండబడిన వారికి, రాజకీయవేత్తలకు, స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపార కార్యక్రమం చేసేటువంటి వారికి కూడా ఓపిక, పట్టుదల, ఒక ప్రణాళికాబద్ధంగా మీరు వెళ్ళగలిగితే అన్నింటా విజయం మీ సొంతం అవుతుంది. వ్యవసాయ సోదరీమణులకు ఎర్రటి పొలాలు, తెల్లటి పంటలు, వస్త్ర వ్యాపారాలు, బంగారు వ్యాపారాలు, అలాగనే హోటల్ వ్యాపారాలు, ఈ పాల ఉత్పత్తుల వ్యాపారస్తులకి కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. కనుక వీళ్ళు స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామిని స్మరించడం, ధ్యానించడం వలన అద్భుతమైన ఐశ్వర్యం, ధనం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. కనుక శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క స్మరణ, ధ్యానము, పుష్ప దీపము, ఒక ముగ్గును మీరు ఇంటి ముందర పెట్టుకోగలిగినట్లయితే మీకు అదృష్టం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. శ్రీ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి యొక్క చంద్రుడు అవ్వడం వలన వీరికి ఒకవైపు అష్టమస్థాన శని సంచార స్థితి జరుగుతూ ఉండినను ఆదాయ వ్యయాలు ఈ సంవత్సరం అదృష్ట రాశులలో ఈ యొక్క కర్కాటక రాశి ఒకటే అని చెప్పి చెప్పుకోవడంలో ఏమాత్రము సందేహమే లేదు. వీరి యొక్క ఆదాయం 14, వ్యయం 2. అనగా 14 రూపాయలు సంపాదిస్తే కేవలం 2 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతున్నాయి, 12 రూపాయలు మిగిలించబోతున్నారు. ఎప్పుడు మీరు ధర్మంగా, న్యాయంగా, ఆధ్యాత్మికంగా, సత్ప్రవర్తనతో మీరు ఎప్పుడైతే ఉంటారో ధనమూలం ఇదం జగత్ అన్నట్టుగా అపార సంపన్న కుటుంబ వర్గంలోకి ఈ కర్కాటక రాశి వారు చేరబోతున్నారు. అందులో ఏమాత్రం సందేహమే లేదు అని చెప్పి గమనించాలి. అలాగే రాజపూజ్యం 6, అవమానం 6. కనుక మీరు ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లో, బయట, వ్యాపార, సేవారంగ కార్యక్రమాల్లో మీ మాటకు బలం పెరుగుతుంది, అన్నింటా విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే పునర్వసు నక్షత్ర జాతకులకు చాలా బాగుంది, పుష్యమి నక్షత్ర జాతకులకు చాలా బాగుంది, ఆశ్లేష నక్షత్ర జాతకులకు అనగా శ్రావణ మాసం నుండి డిసెంబర్ వరకు మధ్యసున్న కారణం వలన మనోవేదన, రోగం బారిన పడే పరిస్థితి అధికంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండి తిరాలి. కాకపోతే వీరికి ఒకవైపు అష్టమస్థాన శని సంచార స్థితి జరగడం, 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి ఈ క్రోధినామ సంవత్సరం అవ్వడం వలన నిత్యము పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోవడం, గృహంలో వీలైనంత వరకు బయట గుమ్మడికాయ కట్టుకోవడం, దైవనామ స్మరణ చేయడం, పుష్కర స్నానం చేయడం వలన నీటి వ్యాపారస్తులు, పాల వ్యాపారస్తులు, ఆహార ఉత్పత్తులు, వ్యవసాయ సోదరీమణులకు, మార్కెటింగ్ రంగం బిజినెస్ వ్యాపారవేత్తలకు, విద్యావేత్తలకు, సంపూర్ణ విద్యార్థులకు చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. అదృష్టం ఉంది కదా అని చెప్పి నేను నిత్యము నిద్రపోతాను అంటే అదృష్టం రాదు. కష్టే ఫలి, కష్టపడగలిగితే, ధర్మంగా ఉండగలిగితే, ఏదైనా తెలియని పని తెలుసుకొని చేసుకొని దాన్ని సాధించగలిగితే భగవంతుడి ఆశీస్సులు కలిగి మీరు అపార సంపన్న కుబేరులు అవుతారు అని చెప్పి గమనించగలగాలి.
కనుక మీరు కపాల కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కపాల కాళభైరవ స్వామి యొక్క కూష్మాండ దీపము, స్వామివారికి సంబంధించిన ఒక ముగ్గురు మీరు ఆనంద దీపాన్ని మీరు ఇంటి ముందర పెట్టుకోగలిగినట్లయితే ఒకవైపు అష్టమస్థాన శని దోషం తొలగి అదృష్టం ఐశ్వర్యం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. సింహరాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. సింహరాశి యొక్క అధిపతి రవి. ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలను ఒకసారి పరిశీలించినట్లయితే ఆదాయం 2, వ్యయం 14. చూడండి ఎంత వ్యాసార్థం ఉందో. ఆదాయం ఏమో 2 రూపాయలే, ఖర్చేమో 14 రూపాయలు, అనగా 12 రూపాయలు డెఫిసిట్లో మనం ఉండబోతున్నాం. కనుక సింహరాశి జాతకులు బాగా గుర్తుపెట్టుకు సంశయం ఏంటంటే విలాసాలుగా దూరంగా ఉండడం, మితిమీరిన ఖర్చులు తగ్గించుకోవడం, ప్రణాళికాబద్ధంగా జీవనాన్ని పొందగలిగినట్లయితేనే స్థిర చరాస్తులు పోగొట్టుకోకుండా అప్పుల పాలు కాకుండా ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇదంతా కాదు, ఏకో నారాయణ అన్నట్లుగా నేను చేస్తాను అన్నట్లయితే ఉండేది పోతుంది, ఉంచుకునేది పోతుంది, రాబోయే కాలంలో అప్పులు మిగిలి అనేక రకాల ఇబ్బందులు గురవుతారు. కనుక మీకేమైనా తెలిస్తేనే ఏదైనా చేయండి, తెలియలేదు మౌనంగా ఉండండి, తల్లిదండ్రుల మాట వినండి, గురువుల మాట వినండి. విజయం ఎక్కడ ఉంది, ఎందుకు ఆటంకాలు జరుగుతున్నాయో ఒక్కసారి ఓపికగా కూర్చొని ఒక పేపర్ పైన ప్రణాళికబద్ధంగా ఉండగలిగినట్లయితే ఈ సంవత్సరం మీకు మనుగడ చాలా బాగుంటుంది. లేకపోతే మనుగడ కాకుండా అప్పుల పాలైపోవడము, కోర్టు, పోలీస్ స్టేషన్లు అనేక రకాలమైన సమస్యలకు సింహరాశి వారు కేంద్ర బిందువులు అవడానికి అధికంగా ఉంటుంది. కారణం ఏమనగా ఒకవైపున ఈ సంవత్సరము 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరము కనుకనే ఇలాంటి ఆర్థిక, మానసికంగా, శారీరకమైన ఇబ్బందులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అలాగే రాజ్యపూజ్యం 2, అవమానం 2. కొందరు మీరు చేసింది మంచి అంటారు, కొందరు మిమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. కనుక ఎంతటి పులైన అడవిలో ఉన్నంత వరకే దాని బలం, ఎంత ముసలైన నీటిలో ఉన్నంత వరకే దాని యొక్క బలం, ఎంతటి ఏనుగైనా గజరాజైనా ఒడ్డు మీద ఉన్నంత వరకు దాని బలం. ఈ గజరాజు నీటిలోకి వెళ్ళినా, ఆ ముసలి బయటికి వచ్చినా, అడవిలో ఉన్న పులి గ్రామాల్లో సంచరించిన బోన్లో ఎలా వేసేస్తారో అలాంటి అనేక రకాల సమస్యలు సింహరాశి వారికి పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అదే కాకుండా వీరికి ధాన్యాధిపతి రవి అవ్వడం వలన వ్యవసాయ సోదరీమణులకు చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. ఎర్రటి పొలాలు, ఎర్రటి పంటలు, మిరప, కంది, అనేక రకాలమైన తెలుపు వస్తువులు వారికి మంచి ఉత్పత్తి ఉందని చెప్పి గమనించగలగాలి. కనుక వీలైనంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, మౌనంగా ఉండడం, ప్రశాంత జీవితానికి స్వాగతం పలకడం మీరు నేర్చుకోగలిగితే చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. అలాగా పుబ్బా నక్షత్ర జాతకులకు ఈ ఉగాది పండుగ నుండి ఆగస్టు వరకు, డిసెంబర్ నుండి తిరిగి మళ్ళీ ఉగాది వరకు ప్రారంభ 0, చివరి 0 ఉండడం వల్ల మనోవేదన, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఉత్తరా నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు అనుకూలం ఖాళీ రోజులు. కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందు ముఖ్యమైన పనులు, సమావేశాలు వాయిదా వేసుకుని ఉత్తమోత్తంగా భావించగలగాలి. కనుక మీరు రురుకాళభైరవ స్వామిని స్మరించడం వలన, ధ్యానించడం వలన, రురుకాళభైరవ స్వామి యొక్క కూష్మాండ దీపాన్ని ఇంట్లో పెట్టడం వలన, ఆనంద దీపాన్ని, కాళభైరవ ఆనంద దీపాన్ని పూజామందిరంలో ఉండడం వలన, రురుకాళభైరవ స్వామికి సంబంధించిన ముగ్గురు ఇంటి బయట పెట్టడం వలన రుణరోగం, శత్రువులు బాధ నుంచి మీరు బయటపడి ఐశ్వర్యం, ఆనందం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. కన్యరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలను కలిపితే కన్యరాశి. కన్యరాశి యొక్క అధిపతి బుధుడు. ఈ సంవత్సరం వీరి యొక్క ఆదాయ వ్యయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆదాయం 5, వ్యయం 5, అంటే నష్టము రానటువంటి రాశులలో కన్యరాశి 1 అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. అదే కాకుండా రాజ్యపూజ్యం 5, అవమానం 2. వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో
ధర్మంగా, న్యాయంగా, ఆధ్యాత్మికంగా మీరు ఉండడం వలన అన్నింటా విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించగలగాలి. ప్రధానంగా ఉత్తరా నక్షత్ర జాతకులు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, అమావాస్య, పూర్ణిమ సందర్భంగా దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ముఖ్యమైన సభలు, సమావేశాలు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అదే కాకుండా ఈ కన్యరాశి వారి అధిపతి బుధుడు అవ్వడం వలన ఈ విష్ణువుకు చాలా ఇష్టమైనటువంటి రాశి అవ్వడం వలన వీరికి వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో కష్టే ఫలి, కష్టపడేటువంటి వారికి చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించగలగాలి. కనుక ధర్మంగా, న్యాయంగా స్వయం వృత్తులు, సేవా రంగాలు, వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారాలు, స్వయం వృత్తుల వాళ్ళు, ధార్మిక కార్యక్రమాలు ఆచరింపజేసేవారు, అగరబత్తులు, అలా ఫుడ్కు సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వారందరికీ చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించగలగాలి. కనుక వీరు వీలైనంత వరకు శక్తి కాళభైరవ స్వామిని స్మరించడం, ధ్యానించడం వలన కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యానికి ఆనందం మీ సొంతం అవుతుంది. కనుక ఏదైనా తెలిస్తేనే చేయండి, తెలియలేదు తెలుసుకొని చేసే ప్రయత్నం చేయండి. దీనివల్ల సమయం, ధనం వృధా కాకుండా మనశ్శాంతి, ఆయురారోగ్యం మీ సొంతం అవుతుంది. కనుక శక్తి కాళభైరవ స్వామి యొక్క ఆనంద దీపాన్ని పూజా మందిరంలో పెట్టడం, గుమ్మం బయట శక్తి కాళభైరవ స్వామి యొక్క ముగ్గు పెట్టుకోవడం వలన నిత్యము ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. తులారాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వేళలేంటి, ఏ విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. తులారాశికి అధిపతి శుక్రుడు. ఈ శుక్ర భగవానుడు ఈ సంవత్సరము సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి అవ్వడం వలన వీరికి సస్యశ్యామలమైన జీవన విధానం, జీవితం పైన ఒక ప్రణాళిక, విజయానికి ఎలా ప్రగతి 10 మెట్లు అన్నట్టుగా వీరు చక్కబెట్టుకోవడంలో అద్భుతమైనటువంటి జీవన శైలి వీరు సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. కాకపోతే వీరి యొక్క ఆదాయం 2, వ్యయం 8. అధికంగా ఖర్చు పెట్టేటువంటి రాశులలో తులారాశి కూడా ఒకటి అని చెప్పి గమనించాలి. అంటే ఆదాయం ₹2 ఉంటే ₹8 ఖర్చు పెట్టబోతున్నారు అంటే ₹6 అదనంగా సంపాదించడానికి సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అధికస్య అధిక ఫలితం అన్నట్టుగా కొద్దిపాటి సోమరితనాన్ని పక్కన పెట్టి ప్రణాళికాబద్ధంగా ఒక జాబ్ చేసే వాళ్ళు పార్ట్ టైం జాబ్ ఎత్తులాడుకోగలిగినట్లయితే ఈ ఖర్చుల్ని అధిగమించే ప్రయత్నం చేయగలగాలి. లేదు అన్నట్లయితే అప్పులు, రుణ సమస్యలు, రోగ సమస్యలు మిమ్మల్ని వెంటాడే పరిస్థితి అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. రాజ్యపూజ్యం 1, అవమానం 5. దయచేసి మధ్యవర్తిత్వ కార్యక్రమాలు కానీ, మీరు మధ్యలో ఉండి ఎవరికైనా డబ్బులు ఇప్పించడాలు కానీ, అప్పులు కానీ ఇచ్చారా సర్వము కోల్పోవడం, అప్పిచ్చిన వారు ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవడం, మీరు ఆర్థిక ఇబ్బందులకు మీరే కేంద్ర బిందువు అవుతారు. కనుక ఈ సంవత్సరము వీలైనంత వరకు అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు, వ్యసనానికి దూరంగా ఉండండి. ఖర్చును క్రమబద్ధీకరించుకోగలిగినట్లయితే రాబోయే కాలం మంచి కాలం అని చెప్పి మీరు గమనించగలగాలి. అలాగా చిత్తా నక్షత్ర జాతకులకు ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. స్వాతి నక్షత్ర జాతకులకు మధ్యసున్న కారణం వలన మనోవేదన, ఈ పని చేయాలా చేయకూడదా, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది అనేటువంటి మానసికమైన సంఘర్షణలో మీరు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఏదైనా తెలిస్తే చేయండి, లేకుంటే తల్లిదండ్రులను కానీ, గురువులను కానీ, ఆధ్యాత్మికవేత్తలు కానీ, మీరు ఏదైతే వృత్తులు చేస్తున్నారో ఎక్స్పర్ట్స్తో, నిపుణులతో సలహా తీసుకొని పనిచేసినట్లయితే ఈ మనోవేదనకు దూరం అయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. విశాఖ నక్షత్ర జాతకులకు డిసెంబర్ వరకు బాగుంటుంది. డిసెంబర్ నుంచి తిరిగి ఉగాది పండుగ వరకు చివరి సున్నా కావడం వలన రోగము, ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు, వాహన ప్రమాదాలు, సర్జరీలు జరిగే పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోగలగాలి. అలాగా సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి శుక్రుడు అవ్వడం వలన వ్యవసాయ సోదరీమణులకు తెల్లటి పంట అనగా పత్తి, జొన్నలు, వడ్లు బాగా పండడము, ఎర్రటి నేలలు కలిసి రావడము, సకాలంలో వర్షాలు పడడము, వస్త్ర వ్యాపారాలు, అత్తరు, సెంటు, పన్నీరు, వస్త్ర వ్యాపారాలు, డైమండ్ బిజినెస్లు, అలాంటి వాహనాలు, క్రయ విక్రయాలు చారికి వీరి యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, దానం, ధర్మం యోగదాయకం అని చెప్పి మీరు గమనించగలగాలి. కనుక మీరు కపాల కాళభైరవ స్వామిని స్మరించడం,
ఆనంద కాళభైరవ స్వామి యొక్క దీపాన్ని పూజామందులో పెట్టడం, కపాల కాళభైరవ స్వామి యొక్క ముగ్గురు ఇంటి బయట పెట్టుకోవడం వలన శత్రుదృష్టి నరదృష్టి తొలగిపోయి ఐశ్వర్యం ఆనందం రైతు సోదరిమణులకు గృహ భవన నిర్మాణ కార్యక్రమాల అందరికీ యోగదాయకం అని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలేంటి, ఈ సంవత్సరంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, అదే కాకుండా అర్ధాష్టమ శని సంచార స్థితి 30 సంవత్సరాల తర్వాత క్రోధినామ సంవత్సరంలో శని భగవానుడు తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి అధిపతి కుజుడు. ఈ కుజుడు ఈ సంవత్సరం రాజు కూడా. అలాగనే సస్యాధిపతి నీరసాధిపతి కూడా కుజ భగవానుడు అవ్వడం వలన కష్టపడి పనిచేసేటువంటి వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. ఒకసారి ఆదాయ వ్యయాన్ని మనం గమనించినట్లయితే ఆదాయం 8, వ్యయం 14. అంటే 8 రూపాయలు మీరు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు అంటే -6 రూపాయలు. కనుక ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఖర్చులు నియంత్రణ అవసరం. దుబారా ఖర్చులు ఆపుకోగలగాలి. మత్తు మాంసాలకు దూరంగా ఉండగలగాలి. ధర్మబద్ధమైన ఆధ్యాత్మికబద్ధమైనటువంటి జీవన విధానాన్ని ఏర్పరచుకోగలిగితే మీకు మంచి కాలము అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. రాజ్యపూజ్యం 4, అవమానం 5. కనుక దయచేసి మీరు ఎవరికి పడితే వాళ్ళకి సలహాలు ఇవ్వద్దు. కొడుకు కదా, కూతురు కదా, కోడలు కదా, బంధువు కదా, మిత్రు కదా అని చెప్పి నా వాళ్ళని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు అనుకోవట్లేదు అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి. సలహాలు సూచనలు ఇవ్వడం మానుకోండి. మౌనంగా ఉన్నంత వరకు మీ యొక్క విలువ పెరుగుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగా విశాఖ నక్షత్ర జాతకులకు డిసెంబర్ నుండి ఉగాది పండగ వరకు చివరి 0 అవడం వలన మానసికమైన వ్యధ ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఆరోగ్యం కుంగిపోయే పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అలాగా జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు మధ్య 0 కారణం వలన అనగా ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్య 0 కారణం వలన మనోవేదన. ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుందని నిత్యము అంతర్మదనం జరిగే పరిస్థితి చాలా అధికంగా ఉండబోతుంది. అదే కాకుండా ఈ రాజు సస్యాధిపతి నీరసాధిపతి అవ్వడం వలన ఎర్రటి పొలాలు, ఎర్రటి పంటలు అనగా మిరప కంది పంటలు అనుకూలించడం, అలాగా తెలుపు ధాన్యమైనటువంటి పత్తి, వడ్లు, జొన్నలు, తెల్లటి నువ్వులతో కూడుకున్నటువంటి పదార్థాలు మంచి పంటలు పండడం, వ్యవసాయ సోదరిమణులకు, గృహ భవన నిర్మాణ సేవారంగ కార్మికులకు, కాంట్రాక్టర్లకు, వెల్డింగ్లకు, స్వయం వృత్తులు చేసే వారందరికీ చాలా మంచి కాలమే ఉంది. కాకపోతే ఓపిక, పట్టుదల, సహనం, ధర్మంగా మీరు ఉండగలిగినట్లయితే మీ స్థిరచరాస్తులు పోగొట్టుకోకుండా రాబోయే కాలంలో సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఈ ధర్మాన్ని తప్పినా, అధర్మానికి నాంది పలికినా, వ్యసనాలకు గురి అయినా, అనవసర ఖర్చులకు వెళ్ళినా, హంగులకు ఆర్భాటాలకు వెళ్ళినా ఏమవుతుంది, చివరికి అప్పుల పాలయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక స్వర్ణ ఆకర్షణ కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కాళభైరవ స్వామి యొక్క కుష్మణ దీపము, ఇంట్లో ఆనంద దీపము, ఇంటి బయట స్వర్ణ ఆకర్షణ కాళభైరవ స్వామికి ముగ్గు పెట్టగలిగినట్లయితే మీకు సకల దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యం ఆనందం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. ధనుసు రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి అవ్వడం జరుగుతుంది. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరి యొక్క ఆదాయ వ్యయాల్ని గమనించినట్లయితే ధన సంపన్న రాశులలో ఇదొక రాశి అని చెప్పి గమనించగలగాలి. ఆదాయం 11, వ్యయం 5 అనగా 6 రూపాయలు మీరు మిగిలించబోతున్నారు. స్థిరాస్తులు, చరాస్తులు, గృహాలు, భవనాలు, కార్లు, బంగారు ఆభరణాలు, షేర్లు, మీరు అత్యున్నతమైన కోట్లు సంపాదించే రాశులలో ధనుసు రాశి 1 అని చెప్పి గమనించగలగాలి. రాజపూజ్యం 7, అవమానం 5. ఇన్ని రోజులు మిమ్మల్ని ఎవరైతే తొక్కేయాలని ఎదురు చూశారో, ఇన్ని రోజులు మిమ్మల్ని ఎవరైతే గెలవకూడదని ఎదురు చూశారో వారంతరకు వారే ఇప్పుడు మౌనంగా అవ్వడం,
మీ దగ్గర చేతులు కట్టుకొని నించొని ఉండడం, మీరు ధర్మ మార్గంగా ఆధ్యాత్మికంగా ఉండడం వలనే మీకు రాజ్యాధికారాలు, ఉద్యోగాలు, అవకాశాలు మీ ముందర క్యూ కట్టబోతున్నాయని చెప్పి గమనించగలగాలి. ఎన్నో ఏండ్లుగా 30 సంవత్సరాలుగా శని భగవానుడు తిరిగి తన సొంత ఇంట్లో ఉండబడినప్పుడు వచ్చినటువంటి ఈ క్రోధినామ సంవత్సరం అవ్వడం వలన ఈ యొక్క ధనుసు రాశి వారికి అద్భుతమైన ఐశ్వర్యానికి, ఆనందానికి సువర్ణపు అధ్యాయపు రోజులు ఇవి అని చెప్పి మీరు గమనించగలగాలి. అదే కాకుండా మనం కందాయ ఫలితాన్ని మనం పరిశీలించినట్లయితే మూలా నక్షత్ర జాతకులకు ఉగాది పండగ నుండి ఆగస్టు వరకు ప్రారబ్ధ సున్నా ఉండడం వలన మానసిక వేదన, తలనొప్పి, శిరోభారము, అనారోగ్యము, ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు నిత్యము ఆరోగ్యంపైన శ్రద్ధ, పట్టుదల కారణం వలన వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పి గమనించాలి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి తిరిగి ఉగాది పండగ వరకు మధ్య సున్నా, చివరి సున్నా అవ్వడం వలన వాహన ప్రమాదాలు, అనారోగ్యము, కీళ్ళ నొప్పులు, సర్జరీలు, అనేక రకాలమైనటువంటి శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి శత్రు బాధలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కనుక ఈ ధనుసు రాశి వారికి రాశాధిపతి గురువు అవ్వడం వలన వీరు ఈ యొక్క అధిపతి రసాధిపతి అవ్వడం వలన ఈ యొక్క ధనుసు రాశి వారు వృక్షాలు అన్నా, ఆయుర్వేదం అన్నా, ఆధ్యాత్మికత అన్నా, నిత్యము పండ్లు, పలహారాలు, వృక్షాలు, ప్రకృతి, పంచభూతాలకు దగ్గరగా, భగవంతుడు దగ్గరగా ఉండడం వలన జీవనం నదిలో నావ సాగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. వీలైనంతవరకు ఇంటిలో కానీ, ఇంటి ఆవరణలో కానీ, మీ వ్యవసాయ తోటల్లో కానీ, ఫామ్ హౌస్లో కానీ సుగంధ పరిమళాలు వెదజల్లేటువంటి వృక్షాలను మీరు పెంచగలిగినట్లయితే అదృష్టం, ఆనందం మీ సొంతం అవుతుంది. అలాగనే స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కూష్మాండ దీపము, స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క ఆనంద దీపము, స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క ముగ్గును ఇంటి బయట పెట్టడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు తొలగిపోయి అదృష్టం, ఆనందం మీ సొంతమవుతూ అపార సంపన్న కుబేర వ్యక్తులలో ధనుసు రాశి జాతకులు ముందు వరుసలో ఉంటారని చెప్పడంలో సందేహం లేదని చెప్పి గమనించాలి. శ్రీ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది. మకర రాశి యొక్క అధిపతి శనేశ్వర స్వామివారు. ఆ స్వామివారు ఈ సంవత్సరము మంత్రివర్యులు అవ్వడం వలన మకర రాశి వారికి యోగం, ఆనందం వీరి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. ఆదాయ వ్యయాలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆదాయం 14, వ్యయం 14. చూడండి, మకర రాశి వారు ఎంతటి అదృష్టవంతులు అయ్యా అంటే ఎంతైతే ఖర్చులు ఉన్నాయో అంతే సంపాదించబోతున్నారు. కనుక ప్రతిదీ ఒక ప్రణాళికాబద్ధంగా ఒక నిర్దిష్టమైనటువంటి లెక్కాపత్రాలు ఏర్పరచుకోగలిగితే వీరికన్నా అదృష్టవంతులు ఏ రాశి వారు లేరు అని చెప్పి గమనించగలగాలి. ఎందుకనగా సంపాదించడము, పోగొట్టడం పక్కన పెట్టినట్టయితే ఎలాంటి ఇబ్బందులు లేవు. నదిలో నావ సాగిపోయినట్టు మీ యొక్క జీవన విధానం సాగిపోతుంది. ఒకవైపు 30 సంవత్సరాల తర్వాత ఈ క్రోధినామ సంవత్సరము శని భగవానుడు తన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు రావడం వలన ఈ యొక్క మకర రాశి వారికి అద్భుతమైన రోజులు అని చెప్పి గమనించాలి. అలాగనే రాజ్యపూజ్యం 3, అవమానం 1. కనుక విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, స్వయం వృత్తుల వారికి, పెట్టుబడులు పెట్టేటువంటి వారికి ఎప్పుడు కూడా సమాజం, తల్లిదండ్రులు, బ్యాంకులు సకాలంలో రుణము, ధనం అంది ఆనందకరమైన జీవితానికి వీరే కేంద్ర బిందువులు అని చెప్పి గమనించగలగాలి. అలాగే ఒకసారి మన కందాయ ఫలితాన్ని మనం పరిశీలించినట్లయితే ఆగస్టు పండగ నుండి, అంటే శ్రావణ మాసం నుండి తిరిగి ఉగాది పండగ వరకు మధ్య సున్నా, చివరి సున్నా కారణం వలన వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఉండబడినలో వృత్తులలో, ఉద్యోగాల, వ్యాపారాలు ఆటంకాలు రాబోతున్నాయి. దయచేసి రుణాలు ఇవ్వద్దు, రుణాలు తెచ్చుకోవద్దు. దీనివల్ల వాహన ప్రమాదాలు, ఒత్తిడి, సర్జరీలు జరిగేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించగలగాలి. శ్రవణ నక్షత్ర జాతకులకు, ధనిష్ఠా నక్షత్ర జాతకులకు చాలా బాగుందని చెప్పి గమనించగలగాలి. కనుక ఒకవైపు వీరికి ఏళ్ళనాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉంది. ఈ సంవత్సరం అంతను కూడా
శని భగవానుడు చివరిగా ఉండడము, ఈ యొక్క మంత్రివర్యులు శని భగవానుడు అవ్వడం వలన ధర్మంగా న్యాయంగా వీలైనంత వరకు ప్రతి శనివారము ఏకభుక్తము అనగా ఒక పూట భోజనం చేయడము, చాప మీద పడుకోవడము, పక్షులకు గోమాతలకు దానం చేయడము, పుష్కర స్నానము చేయడం వలన ఈతి బాధలు, రుణ బాధలు, శత్రు బాధలు, ఆరోగ్యానికి సంబంధించిన బాధలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. కనుక మీరు స్వర్ణాకర్షణ కాళభైరస్వామికి స్మరణ, స్వర్ణాకర్షణ కాళభైరస్వామి ఆనంద దీపం పూజా మంత్రంలో స్వర్ణాకర్షణ కాళభైరస్వామికి ముగ్గును ఇంటి బయట ఏర్పాటు చేసుకోవడం వలన సకల అష్టకష్టాలు తొలగిపోయి ధర్మంగా న్యాయంగా ఉండడం వలన ఐశ్వర్యం ఆనందం మీరు సొంతం కాబోతుంది. కనుక మకర రాశి వారంత అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. శ్రీ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరు ఈ సంవత్సరం ఆదాయ వ్యయాన్ని మనం పరిశీలించినట్లయితే ఆదాయం 14, వ్యయం 14. అంటే ఎంతైతే అవసరాలు ఉన్నాయో అంతే ధనం వీళ్ళు సంపాదించబోతున్నారు. శ్రమకు తగ్గ ఫలితం వీరి సొంతం కాబోతుంది. స్థిరాస్తులు చరాస్తులు వీరి సొంతం కాబోతున్నాయి. అలాగే రాజ్యపూజ్య మారు అవమానం ఒకటి. రాజకీయాల్లో రాణించాలి అనుకుంటున్న వారందరికీ కూడా చాలా మంచి కాలము అని చెప్పి మీరు గమనించగలగాలి. అలాగే మనం కందాయ ఫలితాన్ని బాగా గమనించినట్లయితే ఒక శతభిష నక్షత్ర జాతకులకు మధ్యసున్న కారణం వలన మనోవేదన, ఆత్మ క్షోభ, ఎవరి చెప్పుకోలేనటువంటి బాధలు వీరికి ఎక్కువ అవుతాయని చెప్పి గమనించాలి. ఈ సంవత్సరము మంత్రివర్యులు శని భగవానుడే అవ్వడం వలన నిత్యము ప్రపంచంలో కరువులు, కాటకాలు, ఇబ్బందులు, ప్రమాదాలు, జలగండాలు, అగ్ని ప్రమాదాలు అనేకంగా పొంచి ఉన్నాయి. కనుక కుంభరాశి యొక్క అధిపతి శనైశ్వర స్వామివారు 30 సంవత్సరాల తర్వాత తన సొంత ఇంట్లో ఉండగా వచ్చినటువంటి ఈ యొక్క సంవత్సరం అవ్వడం వలన నిత్యము ఆధ్యాత్మిక చింతన, ధర్మ మార్గంగా ఉండడం, గోవులకు పక్షులకు దానం చేయడము, మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, అమావాస్య, పూర్ణిమ తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, ధర్మంగా ఉండడం వలన వీటన్నిటినీ అధిగమించే ప్రయత్నం అవుతుంది. కనుక స్వర్ణాకర్షణ కాళభైరస్వామి యొక్క స్మరణ, స్వర్ణాకర్షణ కాళభైరస్వామి యొక్క కూష్మాండ దీపము, స్వర్ణాకర్షణ కాళభైరస్వామి ఆనంద దీపము, స్వర్ణాకర్షణ కాళభైరస్వామి యొక్క ముగ్గును ఇంటి ముందర పెట్టుకోవడం వలన మీరు ఐశ్వర్యం ఆకర్షించడం, దరిద్రం పారుదోలడం, ఆనందం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, సినిమాలు, యూట్యూబ్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు నడిపించే వారందరికీ, సాంస్కృతిక కార్యక్రమాల వారికి, వ్యవసాయ సోదరీమణులకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. మీనరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలో 4 పాదాలు కలిపితే మీనరాశి. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. ఈ సంవత్సరము నీరసాధిపతి గురువు అవ్వడం వలన మీనరాశి వారికి చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించగలగాలి. ఆదాయం 11, వ్యయం 5 అనగా 6 రూపాయలు స్థిరచరాస్తులు వీరి సొంతం కాబోతున్నాయి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉండబడినటువంటి స్వగృహము, వాహనము, షేర్లు, ఫ్యాక్టరీలు, కర్మాగారాలు నెలకొల్పబోతున్నారని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు. రాజ్యపూజ్యం 2, అవమానం 4. మీరు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. శత్రువులు పంచి ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త. అదే కాకుండా ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు డిసెంబర్ నుండి ఉగాది వరకు చివరి సున్న కారణం వలన ఆరోగ్యము, సర్జరీలు, కొద్దిపాటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. రేవతి నక్షత్ర జాతకులకు ఉగాది పండుగ నుండి డిసెంబర్ వరకు అనుకూలంగా లేని కాలము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ప్రథమ సున్నా, మధ్య సున్నా కారణం వల్ల ఏ పని చేయాలన్నా, చేయకూడదా, చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, నిత్యము మానసికమైన సంఘర్షణలో ఉండే పరిస్థితి ఉంటుంది. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. రెండిటి వలన మీకు స్థిర చరాస్తులు పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. ఈ నీరసాధిపతి ఈ రసాధిపతి గురువు అవ్వడం వలన
వృక్షాలు, అగరబత్తులు, సెంటు, పన్నీరు, సుగంధ పరిమళాలు, వస్త్ర వ్యాపారాలు, విదేశాలకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసేటువంటి వారందరికీ కూడా ధర్మ మార్గంగా, న్యాయంగా, ఆధ్యాత్మికంగా ఉండడం వల్ల వృక్ష సంపదను పెంచి పోషించడం వలన వ్యవసాయ సోదరీమణులకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. అలాగనే ఆయుర్వేద వృత్తి చేసేటువంటి వారికి అద్భుతమైనటువంటి మంచి అవార్డ్స్ రావడము, రాజసన్మానాలు, రాజగౌరవాలు వీరి సొంతం కాబోతున్నాయి. వ్యవసాయ సోదరీమణులకు మంచి ఎర్రటి పంట, తెల్లటి ధాన్యంలో వీరు అనంతమైన సంపద వీరి సొంతం కాబోతుంది. అదే కాకుండా వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం, 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత ఇంట్లో ఉండగా వచ్చినటువంటి ఈ క్రోధినామ సంవత్సరం అవ్వడం వలన ఏకభుక్తము, వీలైనంత వరకు ప్రతి గురువారం కానీ శనివారం కానీ ఒక పూట భోంచేయడము, భూసేనము, నేల మీద పడుకోవడము, గోవులకు, పక్షులకు, నీటి జీవరాశులకు ఆహారాన్ని వేయడము యోగదాయకంగా భావించగలగాలి. అలాగనే మీనరాశి జాతకులకు ఈ సంవత్సరం పుష్కర స్నానం చేయడము అదృష్టవంతంగా భావించండి. ఎటువంటి పరిస్థితుల్లో ఆధ్యాత్మికత, వీలైతే శివలింగ ప్రతిష్ఠ చేయడము మంచిది. స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క ఆనంద దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడము, స్వామివారి యొక్క స్మరణ, కాళభైరవ అష్టకము, కూష్మాండ దీపాన్ని పెట్టడము, స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క ముగ్గును ఇంటి బయట ఏర్పాటు చేయడం వల్ల అదృష్టం, ఆనందం మీ సొంతమవుతుంది. కనుక మీనరాశి వారికి శుభం, జయం, లాభం జరుగుతుందని చెప్పి గమనించాలి.